అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మద్యం తాగడము సిగరెట్ తాగడం రెండు ప్రమాదకరమే. మందు తాగడము సిగరెట్ తాగడము రెండు ప్రమాదకరమే. మందు తాగినా సిగరెట్ తాగినా మనకు లభించేది ఫైనల్గా మరణమే, చావే. రెండు కలిపి తాగితే ఇంకా చాలా ప్రమాదం అని చెప్తున్నారు. అయితే పరిశోధకులు ఏం చెప్తున్నారు అని అంటే ఈ రెండిటికి ఏమైనా సంబంధం ఉందా? అయితే కొద్దిమంది సిగరెట్ నార్మల్ టైంలో తాగరు, మందు తాగేటప్పుడు మాత్రమే సిగరెట్ తాగుతారు. ఎందుకు ఆ మందు తాగేటప్పుడు సిగరెట్ తాగాలనే కోరిక ఎందుకు కలుగుతుంది అనే దాని మీద పరిశోధనలు చేశారనమాట. వీళ్ళు పరిశోధనలు చేసి ఒకదానికొకటి సంబంధం ఉంది అని చెప్పేసి కన్క్లూజన్ కూడా ఇచ్చారు. ఈ రెండు తాగడం వల్ల తీవ్ర స్థాయిలో అనారోగ్య సమస్యలు వస్తాయి, చనిపోతారని చెప్తున్నారు సైంటిస్టులు. సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది. ఇక్కడ ఇచ్చారు చూడండి. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు, ఈ రెండు కలిస్తే మరింత ప్రమాదకరమని అంటున్నారు పరిశోధకులు. వీటి అలవాటు కూడా ఒకదానితో ఒకటికి సంబంధం ఉందంట, ఒకదానితో ఒకటి. ఇది ఎవరు చేశారు రీసెర్చ్ అంటే CCMB సైంటిస్టులు ఈ రీసెర్చ్ చేశారు. ఇందులో ఏమని తేలింది అంటే మామూలుగా ధూమపానం చేయని వారు కూడా మద్యం తాగేటప్పుడు ధూమపానం అంటే సిగరెట్ తాగుతారు. అది ఎందుకు అని తెలిస్తే సంబంధం ఏంటి అని తెలుసుకుంటే వాళ్ళకి ఏమని తెలిసింది అంటే పొగాకులోని నికోటిన్ అంటే సిగరెట్ తాగేటప్పుడు మద్యం తాగాలనే కోరిక డెవలప్ అవుతుందంట మన బ్రెయిన్ లోపల. అందుకనే ఇంకొక దానికి అలవాటు పడతారు. అదేవిధంగా మద్యం తాగిన వారికి నికోటిన్ తీసుకోవాలనే కోరిక కలుగుతుందంట. దీన్ని ఎలా టెస్ట్ చేశారంటే బ్రెయిన్లో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది, దాని తీవ్ర స్థాయిలను బట్టి వీళ్ళు ఐడెంటిఫై చేశారనమాట. సో మందు తాగుతుంటే సిగరెట్ తాగాలనే కోరిక, సిగరెట్ తాగుతుంటే మందు తాగాలనే కోరిక కలుగుతుందంట. ఈ రెండింటికి ఒకేదానికొకటి క్లియర్ సంబంధం ఉందంట. ఆల్కహాల్ నికోటిన్ పదే పదే తీసుకోవడంతో మెదడులోని అభ్యాస సర్క్యూట్లు అవి జతగా మారుతాయని, దీంతో ఒకటి తీసుకుంటే ఇంకొకటి కావాలని అనిపిస్తుందంట. యాక్చువల్గా సైంటిస్టులు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఫస్ట్ టైం మందు తాగేటప్పుడు అదేమి ఇష్టంగా తీసుకోరంట, ఏదో ఫ్రెండ్స్ బలవంతంగానో స్టార్ట్ చేస్తారంట. సిగరెట్ కూడా ఫస్ట్ టైం ఎవరికి నచ్చదంట. మందైనా ఎవరికి నచ్చదు, సిగరెట్ అయినా ఫస్ట్ టైం ఎవరికి నచ్చదు. అలా వాళ్ళు ఫ్రెండ్స్ ఫోర్స్ తోటి ఏదో సినిమా ట్రెండ్ అని చెప్పేసి అలా అలవాటు చేసుకున్నాక ఇక వాటిని వదలని స్థితికి వస్తారంట అందరూ. ఎవరైనా సరే ఒకటి అలవాటు అయినాక ఇంకొకటి అలవాటు అవుతుందంటే ఈ రెండు అలవాటు అయిన తర్వాత వదులుకునే అవకాశమే ఉండదంట. దాన్ని సాల్వ్ చేయడానికి కూడా చాలా కష్టమని చెప్తున్నారు. అయితే ఇండివిజువల్గా మందు తాగే అలవాటుని ఓన్లీ మందు తాగే అలవాటు ఉంటే దాన్ని తగ్గించవచ్చంట, ఓన్లీ సిగరెట్ తాగే అలవాటు ఉంటే దాన్ని తగ్గించవచ్చంట. కానీ ఈ రెండు అలవాటు ఉన్న వాళ్ళకి ఒకదాన్ని తగ్గిద్దామని చూస్తే ఇంకొకటి డెవలప్ అవుతుందంట, ఇంకొకటి ఎక్కువ తీసుకోవాలని అనిపిస్తుందంట. అంత ప్రమాదం అని చెప్తున్నారు ఇక్కడ సైంటిస్టులు. మద్యము పొగాకు ఒకదానితో ఒకటి జత కూడేందుకు కారణం గ్లూటామేట్ అంట. గ్లూటామేట్ ఇది మెదడులోని అతిపెద్ద ఉత్తేజకరమైన న్యూరో ట్రాన్స్మిటర్. ఆల్కహాల్ నికోటిన్ తీసుకోవడం ద్వారా గ్లూటామేట్ పెరుగుతుంది. ఈ రెండు తీసుకుంటే గ్లూటామేట్ పెరుగుతుంది. అది పెరగడం వల్ల ఇంకా తాగాలి అని అనిపిస్తుందంట. అవి లేకుంటే ఉండలేము అనే స్థితికి వస్తుందంట. దీంతో ఏకకాలంలో వ్యసనాలు మాన్పించాలంటే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. మాన్పించడానికి మెడిసిన్స్ని కూడా ప్రిపేర్ చేయాలని సజెషన్ ఇస్తుండ్రంట. అయితే ఇంకొకటి కూడా ఉంది. ఒకటి ఏంటి అంటే రోజు ఒక పెగ్గు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని డాక్టర్లే చెప్పారు. ఇటువంటివి ఉంటాయి. మీరు డాక్టర్ని ఒకటి అడగండి, నేను మందే తాగను బెటరా, నాకేమైనా ప్రాబ్లం అవుతుందనండి. ఏ ప్రాబ్లం కాదనే చెప్తారు. కొద్దిమంది కాఫీ టీలు మంచివని అంటారు. మీరు అడగండి డాక్టర్ని, నేను కాఫీ బంద్ చేస్తున్నా దానివల్ల నాకేమైనా నష్టం జరుగుతుందా అని అడగండి. ఈ డాక్టర్లు ఏ డాక్టర్లైనా నష్టం జరగదు అనే చెప్తారు. సో మందు తాగడం వల్ల సిగరెట్ తాగడం వల్ల మన ప్రాణాలు పోవడమే తప్ప దానివల్ల ఒక్క పర్సంటేజ్ కూడా బెనిఫిట్ లేదని చెప్తున్నారు. చూడండి, ప్రపంచంలో ఎవ్రీ ఇయర్ సిగరెట్ తాగడం వల్ల 7 మిలియన్ పీపుల్ డైరెక్ట్గా తాగడం వల్ల చనిపోతున్నట్టు. 7 మిలియన్ పీపుల్. నెక్స్ట్ 1.3 మిలియన్ పీపుల్ ఇండైరెక్ట్గా. ఇప్పుడు నేను సిగరెట్ తాగే పర్సన్ పక్కన ఉన్నా, కంటిన్యూగా నేను ఇంట్లో వాళ్ళు తాగుతున్నారు, ఇంట్లో ఎవరైనా తాగుతున్నారు అనుకో, నాకు తెలియకుండానే నేను పీలుస్తున్నా, దానివల్ల కూడా మరణం సంభవిస్తుందని చెప్తున్నారు అనమాట ఇండైరెక్ట్. ఆల్కహాల్ ఎవ్రీ ఇయర్ 2.6 మిలియన్ పీపుల్ వరకు చనిపోతుంటారంట. సో ఇంత డేంజర్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఉంటే ఖచ్చితంగా బంద్ చేసే ప్రయత్నమే చేయండి. సో మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియోకి. అండ్ ఇటువంటి వీడియోస్ని 5 minutes లోపలనే డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.